LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పాపం వారంతా గిరిజనులు. బతుకుబండి లాగేందుకు కూలీ పనులకు వెళ్తారు. రోజంతా కష్టపడడం తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి వారికి ఓ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. లక్షల రూపాయల లోన్లు తీసుకుని తిరిగి ఎందుకు చెల్లించడం లేదన్నది నోటీసు సారాంశం. అంతే, ఆ అమాయకులంతా షాక్ అయ్యారు. తాము లక్షల రూపాయల లోన్లు తీసుకోవడం ఏంటని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కుబేరా సినిమాను తలపించే భారీ స్కామ్ ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అమాయకులను టార్గెట్ గా చేసుకుని కేటుగాళ్లు ఎలా మోసాలు చేస్తున్నారో ఇటీవల విడుదలైన కుబేర సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అచ్చం అలాంటి ఘటనే నెల్లూరులో జరిగింది. కుబేర సినిమాను తలపించేలా జరిగిన ఓ భారీ కుంభకోణం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇదిగో ఇది నెల్లూరులోని యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంక్ నే కేంద్రంగా చేసుకుని దాదాపు 12 కోట్లకు పైగా సొమ్మును కాజేశారు కొందరు మోసగాళ్లు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ ఈ నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా గిరిజనుల నుంచి ఆధార్ కార్డులు, ఫోటోలు సేకరించారు. ఆ తర్వాత ఆధార్ కార్డులను అడ్డుపెట్టుకుని గిరిజనులకు తెలియకుండానే వారి పేరుతో సిమ్ కార్డులు, పాన్ కార్డులు సంపాదించారు. ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచి ATM కార్డులు కూడా తీసుకున్నారు. 4 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేశారు. అందులో అమాయక గిరిజనులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపించారు. ఫేక్ ఐడెంటిటీ కార్డులతో పాటు నకిలీ శాలరీ సర్టిఫికేట్లను తయారు చేశారు. ఇలా అన్ని డాక్యుమెంట్లను తయారు చేసి నెల్లూరు, ముత్తుకూరులోని బ్యాంకుల్లో లోన్ల కోసం దరఖాస్తు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి 56 మంది గిరిజనుల పేరుతో దాదాపు 12 కోట్లు మాయం చేశారు కేటుగాళ్లు. గత డిసెంబర్ నెలలో గుర్తించి ఏదైతే ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడమైనది, ఏదైతే ముత్తుకూరు పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు లేవు. అంటే దాదాపు 7 నెలలు దాటిపోయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదంటే దీని వెనక కొంతమంది బ్యాంక్ అధికారులు, అలాగే ఈ యొక్క దళారులు, అలాగే కొంతమంది ప్రమేయం ఉంది. అందుకని ఈ యొక్క విచారణ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 12 కోట్లు 15 కోట్లు స్కామ్ జరిగితే కనీసం ఇంతవరకు పోలీసులు ముద్దాయిల్ని కనీసం విచారించాలా? ఎక్కడైనా మా గిరిజనుల మీద లేదా దళితుల మీద కంప్లైంట్ వస్తే 10 సార్లు ఫోన్ చేస్తారు పోలీసులు, రండి రండి విచారణకు రండి అని. ఇప్పుడు జాలి వాసుదేవ నాయుడు నెల్లూరులోనే ఉన్నాడు, అల్లాభక్షు నెల్లూరులోనే ఉన్నాడు, శివ నెల్లూరులోనే ఉన్నాడు, వెంకట్ నెల్లూరులోనే ఉన్నాడు. మరి ఎందుకు 8 నెలలుగా వాళ్ళు విచారణకు పిలవలేదు అసలు? ఇటీవల బ్యాంకులో అధికారులు వేరే శాఖలకు బదిలీ కావడంతో కొత్త అధికారులు రావడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. లోన్లు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు గిరిజనులకు నోటీసులు పంపారు. తాము రుణాలు తీసుకోవడం ఏంటని గిరిజనులు నేరుగా బ్యాంకు వద్దకు వచ్చి ఆరా తీయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కూలీ పనులు చేసుకుని తాము లక్షల రూపాయలు రుణాలు తీసుకోలేదని చెప్తున్నారు. నెల్లూరుకి పనిలోకి వస్తాం సార్, మాకేం కూలి బాటు ఉండదు. నిద్రలేస్తే కష్టం చేసుకోవాలి, బతకాలి. నెల్లూరు పనికి వస్తాము. మేము వచ్చే లెక్క లోన్లు ఇస్తానని చెప్పారంట వీళ్ళకి. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము. ఉదయాన్నే చెప్పేసి సాయంత్రానికి నెల్లూరు తీసుకెళ్లిపోయి వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్ ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్లిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి కూడాను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు, మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదించాము. కాదు మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని చెప్పారు. ఏమంటే అబ్బాయి పోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి కాడికి తీసుకెళ్లాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఆ రోజు కూడా తీసుకెళ్లాను సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్. చూసారుగా, ఎవరైనా అడగగానే మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకేదో కార్డు ఇస్తే తెలియకుండానే ఎలాంటి మోసాలకు గురవుతున్నామో తెలియజెప్పే ఘటన ఇది. తెలిసిన వారైనా సరే పర్సనల్ డాక్యుమెంట్లు అడిగితే సందేహించాల్సింది.